మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తెచ్చుకొని మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని మేలులు ఉపకారాలు చేసిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటలు చేస్తే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో వాటిని ఒక్కసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. నీవు మనుషులు జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు అని రాయబడింది. దేవుని పిల్లారా, నిజంగా భూమి మీద ఉన్న మనల్ని జ్ఞాపకం చేసుకొనుటకు మనం ఏ పాటి వారిమి అంటే, నిజంగా ఆయన పాదాల కింద, భూమి మీద ఆయన పాదాల కింద నిలబడి ఉన్న మనము సృష్టిలో దేవుడు చేసిన వస్తువులను చూస్తే అసలు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు, కానీ దేవునికి లేదు. కానీ దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు కనుక సమస్తంనిచ్చి మనల్ని జ్ఞాపకం చేసుకుని రక్షణ కలుగు చేస్తున్నాడు. ఎంతమందినైతే నిజంగా జ్ఞాపకం చేసుకుని ఒక రక్షణలోకి తీసుకురాకుండా ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని రక్షణలోకి వచ్చినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, క్షేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నయనని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఎంత దయగలిగిన వాడివయ్యా, ఎంత కృప కలిగిన వాడివయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు నువ్వు చేసిన భూమి ఆకాశం చూస్తే మేము ఏ పాటి వారిమి తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని దర్శించి జ్ఞాపకం చేసుకుని సమస్తం ఇచ్చి పోషిస్తూ నీ కృప చూపుతున్నావు తండ్రి. అందును బట్టి వందనాలు నైనా. ఎంతమందినైతే నైనా నువ్వు జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో తండ్రి రక్షణ లేకుండా చీకటిలో ఉన్నారు, అట్టి బిడ్డలోనైనా జ్ఞాపకం చేసుకొని చీకటిలో ఉంచి వెలుగులేకి వారిని నడిపించి రక్షణ భాగ్యం ఇచ్చి వారి కుటుంబాలు ఇరుకుల ఇబ్బందుల్లో తోడుకొని మంచి ఆరోగ్యం ఇవ్వని మా రక్షకుడు నీ కుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.